దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. స్తోత్రం. వివాహము అనేటువంటి అంశం గురించి బైబిల్ గ్రంథం సుస్పష్టమైనటువంటి వివరాలు మనకు తెలియజేస్తూ ఉంది. వివాహము యొక్క ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను బైబిల్ గ్రంథం ఎంతగానో సర్వమానవాళికి తెలియజేయటం జరుగుతుంది. ఈ భూమి పైన ఉన్నతమైనటువంటి కార్యక్రమాలలో ఒక విలువైన కార్యక్రమం దేవుని ఏర్పాటును బట్టి జరిగే వివాహం. వివాహము అనేసరికి మనకు ఎన్నెన్నో గుర్తు వస్తూ ఉంటాయి. వాటిలో ఒకటి ప్రాముఖ్యమైనది విడిది గది. చెప్పండి, ఏమిటి? విడిది గది. మన ఊరిలో పెళ్ళి, మగ పెళ్ళోళ్ళది మన ఊరే, ఆడపెళ్ళోళ్ళు వచ్చారు. వచ్చిన వెంటనే వాళ్ళకి ఏమిస్తాం? విడిది గది ఇస్తాం. ఎందుకు ఇస్తాం అంటే, విడిది గది ఇవ్వకపోతే మాట వచ్చేస్తుంది. వీళ్ళకు పెళ్ళై వీళ్ళు మొక్కోళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఆమె అంటుంది, మీ మొహాలు పెట్టుకుని పెళ్ళప్పుడు విడిది గది కూడా మీరు ఇవ్వలేకపోయారు అంటుంది. కనుక అలాంటి మాట పెండ్లి కుమార్తె వారి నోట అనిపించుకోకుండా నిమిత్తం వాళ్ళు అడక్కపోయినా ఖచ్చితంగా వాళ్ళు వచ్చినప్పుడు మనూరులో పెళ్ళైతే, మగ పెళ్ళి వారిది మనూరైతే ఏమిస్తాంచేది? పెళ్ళి పెద్దలకా పెండ్లి కుమార్తెకా అంటే ఖచ్చితంగా పెండ్లి కుమార్తెకే. ఎందుకంటే వేరే ప్రాంతం నుండి ఆమె మన గ్రామానికి వచ్చింది వివాహం కొరకు. ఆమె ప్రయాణంలో వచ్చేటప్పుడు ముందుగా చక్కగా సిద్ధపడి ప్రయాణం చేస్తూ వచ్చింది గనుక ప్రయాణంలో కాస్త నిద్రావస్థ వల్ల కావచ్చు, అలసట వల్ల కావచ్చు, అలంకరణ చెదిరిపోతుంది. జుట్టు కూడా చెదురుతుంది. నిదట్లో అటు ఇటు వాలిపి అలా రెస్ట్ తీసుకోవటాన్ని బట్టి ప్రయాణం చేస్తుంది కదా. కనుక అలాగే వేదిక దగ్గరకు వచ్చేసి వరుడు పక్కన కూర్చుని పెళ్లి చేసేయండి అంటే కుదురుతుందా? కుదరదు. కాబట్టి ఆమె చక్కగా సిద్ధపడటానికి, ఆమె ఎలా సిద్ధపడాలో అలా సిద్ధపడి మంచిగా వరుని వద్దకు రావటానికి వీలుగా మనం విడిది గది ఇస్తాం. విడిది గది ఇచ్చేది ముఖ్యంగా పెండ్లి కుమార్తెకే. ఎందుకంటే ఆమె విడిది గదిలో సిద్ధపడి అప్పుడు వరుని వద్దకు రావాలి, పరిణయమాడాలి. ఇది క్రమం. వివాహ కార్యక్రమాల్లో ఈ క్రమం ఉంటుంది. నీచమైన వివాహాల్లో ఈ క్రమం ఉండదు. కొన్ని నీచమైన వివాహాలు ఉంటాయి.
ఇరుతరపుల పెద్దల ఆమోదం ఉండదు, కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండదు. ఇష్టానుసారంగా అస్తవ్యస్తంగా నచ్చినట్లుగా చేసుకుంటారు కొంతమంది. అలాంటి నీచమైనటువంటి వివాహ కార్యక్రమాలలో విడిది గది అనేటువంటి క్రమం ఉండదు. కానీ ఖచ్చితంగా ఇరుతరపుల పెద్దల ఆమోదంతో జరిగేటువంటి ప్రతి వివాహ వేడుకకు విడిది గది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. వివాహ క్రమంలో విడిది గదికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే, వివాహము అనేసరికి బైబిలు గ్రంథంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం కూడా పరమ ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ ప్రపంచములలో, ప్రపంచం కాదు, ఈ ప్రపంచములలో జరగబోయే ఆఖరి వివాహం గొర్రెపిల్ల వివాహం మహోత్సవం. ఈ మహోత్సవంలో వరుడు యేసుక్రీస్తు, వధువు సంఘమే. మరి పెళ్ళెక్కడా అంటే మధ్యాకాశంలో అనేవాళ్ళు అధిక సంఖ్యాకులు ఉన్నారు. పరలోకంలో అనే వాళ్ళు కూడా కొంత స్వల్ప సంఖ్యాకులు ఉన్నారు. నేను ఎవరిని విమర్శించను, బాధ పెట్టను. కానీ ఒక కోణంలో చెబుతా మీకు. మధ్యాకాశం కావచ్చు, పరలోకం కావచ్చు, పైన ఉన్నాయా, భూమి మీద ఉన్నాయా? మధ్యాకాశం కాబట్టండి మధ్యలో ఉంటుందండి అని 1వ తరగతి పిల్లలా చెప్పకూడదు. మళ్ళీ నేను క్లియర్గా అడుగుతున్నాను. మధ్యాకాశం కావచ్చు, పరలోకం కావచ్చు, పైన ఉన్నాయా, భూమి మీద ఉన్నాయా అంటే ఖచ్చితంగా అవి పైనే ఉన్నాయి. అవి పైనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పెళ్లి జరిగేది ఎక్కడా? పైన. పైన పెళ్లి జరుగుతుందంటే అర్థం ఏంటో తెలుసా? పెండ్లి కుమారుడి ఇంటి వద్ద పెళ్లి జరుగుతున్నట్లు లెక్క. ఎందుకంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో వరుడెవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసు ప్రభువు వారు పైవాడు. ఎలా అంటే ఆయన నామం అన్ని నామముల కంటే పైనామం. ఆయన దేవతలందరికీ పైగా ఉండు మహత్యము గల దేవుడు. మనము క్రింది వారము, ఆయన పైవాడు. బైబిల్లో చెప్పబడిన మాటలు ఇవి. ఆయన పైవాడు కనుక పై స్థానం ఎవరిది? యేసు ప్రభువు వారిది. ఇప్పుడు పెళ్లి జరిగేది పైన, భూమి మీద? పైనే. అంటే ఎవరి ఇంటి వద్ద జరుగుతున్నట్లు లెక్క వస్తుంది? పెండ్లి కుమారుడి ఇంటి వద్ద పెళ్లి జరుగుతున్నట్లు లెక్క వస్తుంది. ఎందుకంటే పై స్థానం అయింది కాబట్టి. ఇప్పుడు పెండ్లి కుమారుడి ఇంటి దగ్గర పెళ్ళైతే పెండ్లి కుమార్తెకి ఏమి ఇవ్వాలి? విడిది గది ఇవ్వాలి. విడిది గది ఇవ్వాలి కాదు, ఇచ్చారు. వధువు సంఘ సిద్ధపాటు కొరకు దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన విడిది గది ప్రార్థనా మందిరమే. ప్రార్థనా మందిరము సంఘ వధువు సిద్ధపాటు కొరకు దేవుడు అనుగ్రహించిన ఒక ప్రశస్తమైన విడిది గది. విడిది గది. ఇది నీ గది, నా గది, మనందరి గది. సంఘ వధువు సిద్ధపాటు కొరకు దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన విడిది గది అది. స్తోత్ర. మన ఊళ్ళో పెళ్ళి, మగ పెళ్ళోళ్ళది మన ఊరే. ఆడపెళ్ళోళ్ళు వచ్చారు, విడిది గది ఇచ్చాం. విడిది గది ఇచ్చినా కూడా విడిది గదిలోకి వెళ్లకుండా, విడిది గదిలోకి వెళ్ళి సిద్ధపడకుండా ఎడ్డవతారం వేసుకుని, మట్టి అవతారం వేసుకుని పెళ్ళికోడు తిరిగి వచ్చేసి అంట నుంచుందనుకోండి, ఏమైపోతాడు? అయోమయమైపోతాడు, అల్లాడిపోతాడు, బేకలే పారిపోతాడు. పారిపోయేటప్పుడు నిశ్చితార్థం రోజున చూసింది నిన్ను కాదుగా అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ మాట పెండ్లి కుమారుడి నోట అనిపించుకోకుండా నిమిత్తం ఆవిడేం చేయాలి? ఇచ్చిన విడిది గదిలోకి మర్యాదగా వెళ్ళి సిద్ధపడి అప్పుడు వరుని వద్దకు రావాలి. ఇది క్రమం. అలాగే సంఘ వధువు సిద్ధపాటు కొరకు దేవుడు ప్రార్థనా మందిరాన్ని అనుగ్రహించారు. ఇదిగో ఈ సభలు మందిర వార్షికోత్సవ
సభలు, ఇది ప్రతిష్ఠ అండి. ఈరోజు వార్షికోత్సవం అన్నాను సార్, అందుకనే పురుషోత్తం గారు. ఇది ఎన్నో వార్షికోత్సవం? చివరోళ్ళు అన్న చెప్పట్లేదండి, చివరోళ్ళు 6వ వార్షికోత్సవం. మీరు గమనించాలి, మందిర ప్రతిష్ఠ వార్షికోత్సవం అంటే 6వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయబడిన సభలు. అంటే సంఘానికి దేవుడు ఏమిచ్చారు? మందిరం ఇచ్చారు. ప్రియులు తమ్ముడు చందు స్టీఫెన్ గారు, వారు దేవుని పని చేస్తారు, దేవునికి పని చేస్తారండి. అంటే దేవుని సేవ చేస్తారు, దేవునికి కూడా సేవ చేస్తారు. సంతోషిస్తాను తమ్ముడిని బట్టి నేను. ఎందుకంటే ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేయగలేదు గనుక మీరు నాకు కూడా చేయనట్టే అంటారు దేవుడు. అంటే వాళ్ళకి చేస్తే ఎవరికి చేసినట్టండి? దేవునికి చేసినట్లు. అది దేవునికి సేవ, అది విషయం. తమ్ముడు ఎంతో చారిటీ చేస్తూ ఉంటాడు. ఆ రోడ్లమ్మట తిరిగేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బెచ్చం ఎత్తుకుంటూ బ్రతికే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పిచ్చెక్కి తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చక్కగా శుభ్రం చేసి వాళ్ళకి వస్త్రాలు అవి తొడుగుతూ ఉంటాడు. చాలాసార్లు అప్డేట్స్ అవి చూశాను తమ్ముడు చేసే. కూడా సేవ జరుగుతోంది, దేవుని సేవ, దేవునికి సేవ చేస్తున్నాడు అతను. దేవుడు తమ్ముడిని ఇంకా దీవించునుగాక. మీరు గమనించండి, అలా దేవుని సేవలో కొనసాగుతున్నటువంటి తమ్ముడికి, వారికి దేవుడు అనుగ్రహించిన సంఘ సభ్యులకి సంఘ సిద్ధపాటు కొరకు దేవుడు ఏమనుగ్రహించారు? మందిరాన్ని అనుగ్రహించారు. స్తోత్ర. మీరు గమనించండి, దేవుడు సంఘ వధువు సిద్ధపాటు కొరకు మందిరం ఇచ్చారు కదా, విడిది గది ఇచ్చారు కదా. ఇచ్చిన విడిది గదిలోనికి మర్యాదగా రాకుండా, దేవుని మందిరం అనబడిన విడిది గదిలో రాకడకు సిద్ధపడకుండా, ఎలా పడితే అలా, ఎక్కడి పడితే అక్కడి నుండి వచ్చేసి ప్రభువుని ఎదుర్కొంటే ప్రభువు ఏమంటారు? మీరెవరో నాకు తెలియదంటారు. అదేంటి ప్రభు, మేము మీకు తెలియకపోవటం ఏంటి? మేము పలానా కొండ, మట్టి, గడ్డ, రాయి, రెప్ప, ఎలుక, ఏనుగు, ఒంటె, కుందేలు, సింహం, పులి, గుర్రం అని రకరకాల పదప్రయోగాలతో ఎంత గొప్పగా గప్పాలు కొట్టుకుని బయటికి చెప్పుకున్నా అవన్నీ విని ప్రభు అంటారు, అక్రమము చేయువారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడు. క్రమం కానిదే కదండి అక్రమం. క్రమం కానిది అక్రమం. అసలు క్రమం ఏమిటి? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో 2వ భాగం, పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయను. అక్కడ అలంకార పదప్రయోగం చేయబడింది. పెండ్లి కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన ఒక మాట చెబుతాను. ఆయన దేవుడు, మనం భక్తులం. ఆయన ప్రియుడు, మనం ప్రియురాలు. ఆయన భర్త, సంఘం భార్య. ఆయన వరుడు అంటే పెండ్లి కుమారుడు అయితే మనం ఎవరం? పెండ్లి కుమార్తె. ఇదన్నమాట పోలిక లేఖనంలో చెప్పబడింది. వీటిని అక్షరార్థంగా ఎవరో తీసుకోకూడదు. అక్షరార్థంగా తీసుకుంటే అపార్థం చేసుకుంటారు, పెడార్థాలు తీసుకుంటారు, విపరీతార్థాల్లోనికి వెళతారు, పరమార్థాన్ని మర్చిపోతారు, పనికిమాలినోళ్ళగా తయారైపోతారు. కనుక వాక్యం అక్షరమై, అలంకారమై, మర్మమై ఉంటుంది కనుక అక్షరార్థంగా లేఖన విషయాలు తీసుకోకూడదు, ప్రమాదం అది. కనుక ఆత్మీయులకు ఈ విషయం అర్థమవుతుంది. అక్కడ పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయను అని ఉంటుంది. పెండ్లి కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఎక్కడి నుండి రావాలి అంటే అంతఃపురములో నుండి రావాలి. అంతఃపురం అనగా పరలోకము. పరలోకపు అంతఃపురము నుండి ప్రియుడు, వరుడు, పెండ్లి కుమారుడైన యేసు ప్రభువు వారు రావాలి. మరి పెండ్లి కుమార్తె అనబడిన వధువు సంఘం ఎక్కడి నుండి రావాలి? గదిలో నుండి రావలయును అని రాయబడి ఉంటుంది ఆ వాక్యంలో. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని ఎదుర్కోబోయే ముందు ఒక గదిలోండి బయటకు వస్తుంది. ఆ గదిని ఏమంటాం? విడిది గది అంటాం. అంటే పెండ్లి కుమార్తె అనబడిన వధువు సంఘం ఎక్కడి నుండి రావాలి? విడిది గదిలో నుండి రావాలి.
ముందే చెప్పాను, విడిది గది అంటే అర్థం ఏమిటి? ప్రార్థనా మందిరం. ఎక్కడి నుండి పడితే అక్కడి నుండి, ఎలా పడితే అలా వచ్చేస్తే ప్రభువు నిన్ను కొనిపోరు, అది గుర్తుంచుకో. ఖచ్చితంగా దేవుని మందిర అనుభవం నీకు కావాలి. ప్రార్థనా మందిర అనుభవం కలిగి నీవు కొనసాగాలి. అది బాగా గుర్తుంచుకోండి ఈ విషయాన్ని. ఎందుకంటే ఈ రోజుల్లో మందిరాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. క్రైస్తవ్యంలో అడుగడుగున నిర్లక్ష్యం గావించబడుతున్న వాటిలో ఒకటి ఏమిటో తెలుసా? మందిరం. ఇంకా కొన్ని ఉన్నాయి, ప్రార్థన, అలాగే వాక్యం చదవటం, వాక్యం వినటం, ఇలాంటివన్నీ కూడా నిర్లక్ష్యము గావించబడుతున్నాయి క్రైస్తవ్యంలో ఈ రోజుల్లో. అది చాలా ప్రమాదం. దేవుని మందిరం అంటే చాలామందికి నిర్లక్ష్యం ఈ రోజుల్లో. నీరసం వస్తే రారు మందిరానికి, వర్షం వస్తే రారు మందిరానికి, చుట్టాలు వస్తే రారు మందిరానికి, మైకి వినబడకపోతే రారు మందిరానికి, ఒకవేళ వచ్చినా ఆలస్యంగా తగలడతారు మందిరానికి. లేరండి, అలాంటి వాళ్ళు లేరా? నీరసం వస్తే రారు. నీరసం వస్తే చస్తామా? ఇప్పుడు నేనున్నానండి, ప్రయాణాల వల్ల పరిచర్యలో నాకు నీరసం, అలసట అనేటువంటివి కలుగుతాయి. ఎందుకంటే నేనేమి మరమనిషిని కాదు, మామూలు మనిషిని. పౌలు బర్నబా గారులంతటి వాళ్ళు లూస్త్రా ప్రాంతంలో ఆ ప్రజలతో అంటారు సువార్త ప్రకటించే సమయంలో, మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము కలిగిన నరులమే అన్నారు. వాళ్ళంతటి గొప్ప భక్తులే మేము మీలాంటి మనుషులమే అన్నప్పుడు నేనెంత, నా బ్రతుకెంత? నేను ఇంకా సామాన్యుణ్ణి. ఏలియా గారిని గురించి లేఖనం అంటోంది యాకోబు పత్రికలో, ఏలియా గారు మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే. అంతటి గొప్ప మహోన్నతమైన భక్తుడైన ఏలియా గారినే మన వంటి మనుష్యుడే అని లేఖనం అంటున్నప్పుడు మరి నేనెంత, నా బ్రతుకెంత? నేనేమి హీమ్యాన్ని, మరమ్యాన్ని కాదుగా, మామూలు మనిషినే. కనుక నాకు నీరసం, అలసట అనేటువంటి వస్తాయి. కానీ మీరు గమనించాలి, నాకు కలిగిన నీరసం, అలసట, అనారోగ్యం ప్రార్థనకు ఎప్పుడూ ఆటంకం కాలేదు. నీరసం వస్తే మానేస్తారు కొంతమంది మందిరానికి. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించానంటాడు భక్తుడు. మందిరానికి వెళదామంటే ఏం కలిగిందట? సంతోషం. మందిరానికి వెళదామంటేనే సంతోషం కలిగింది కదా, వెళితే ఇంకెంత సంతోషమో ఆలోచన చేశారా? దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. మందిరానికి వెళదామంటేనే సంతోషం కలిగింది కదా, వెళితే ఇంకెంత సంతోషమో అని ఆలోచన చేయాలి. అంతేగాని మందిరానికి వెళ్దాం వస్తావా అంటే, నీకు తెలియదా ఈరోజు నాకు జబ్బు, నాకు వ్యాధి, నేను రాకూడదు అని ఏదో ఒకటి చెప్పి మానేస్తారు కొంతమంది. నీరసం వస్తే రారు, వర్షం వస్తే రారు. మీరు చాలా మంచివాళ్ళు, వాతావరణం అననుకూలంగా ఉన్నా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. కొంతమంది వర్షం వస్తే రారు మందిరానికి, వర్షం వస్తే తడిచిపోయి నానిపోయి గోదావరిలోకి కానీ కొట్టుకుపోతామా? తడవటం వల్ల మొక్క ఏమన్నా మొలుస్తామా? బాగా వర్షం కురిసింది, రోడ్డు అంతా బురదగా ఉంది, బాగా బురదగా ఉన్న రోడ్డు మీద ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్న ఆ వ్యక్తికి బురద అంటుకుపోయి తగలబడిపోయి చచ్చిపోయిన పేపర్లు ఎప్పుడన్నా పడిందా? బురద అంటుకుపోయి కాలిపోయి చచ్చిపోయాడని టీవీలలో ఎప్పుడైనా చూపెట్టారా? మరి నీకు భయం ఏమిటి? నీరసం వస్తే రావు, వర్షం వస్తే రావు మందిరానికి, చుట్టాలు వస్తే రావు. మాయమంద, ఈ చుట్టాలు కూడా కోట ఉన్నప్పుడే తగలడతారు నీళ్ళకి. అదో గొడవ అయ్యారు. వీళ్ళ దగ్గర ఉన్న కక్క మొక్క డెక్క తినేద్దామని వచ్చేస్తారు మంద. ఆ చుట్టాలు వచ్చారని వీళ్ళు ఆగిపోతారు మందిరాన్ని రాకుండా. ఏంటమ్మా అని అడుగుతాడు దైవజనుడు. చుట్టాలు వచ్చారనే అంటారు. చుట్టాలు వస్తే రావద్దని పాస్టర్ గారు ఏమని చెప్పారా? చెప్పండి, అడిగేస్తాను, చెప్పారా? ఏ దైవజనుడు అలా చెప్పరు. బంధువులు వస్తే నూమానేటివి ఏమిటి? వాళ్ళని కూడా దేవుని మందిరానికి తీసుకుని రా. నీ బంధువులను కూడా దేవుడు తన మందిరములో ఆశీర్వదిస్తారు. అంతేగా నూమానేయటం కాదు. ఈ రోజున
అనేక సంఘాల నుండి, మందిరాల నుండి ఇక్కడికి వచ్చిన బిడ్డలు ఉన్నారు. మీ అందరికీ కూడా ప్రయోజనకరమైన మాటలు ప్రభు అందిస్తున్నారు, గుర్తుంచుకోండి. మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఎప్పుడూ కూడాను. నీరసం వస్తే రారు, వర్షం వస్తే రారు, ఏమండి, చుట్టాలు వస్తే రారు, కొంతమంది మైకి వినపడకపోతే రారు, ఇదో గొడవ మళ్ళీ. మరి ఇక్కడ ఎలా ఉంటుందో కానివ్వండి, పల్లెటూళ్ళలో చాలా ఇబ్బంది. ప్రతి కూటానికి ముందు మైక్ ఆన్ చేసి, ప్రభునందు పురిలారా, మీ పనులు త్వరగా ముగించుకుని త్వరపడి రండి, త్వరపడి రండి, త్వరపడి రండి పిలవాలి. అప్పుడు యెహోవా నా కాపరి, నాకు ఊపిరి లేదన్నట్టు ఈడుపుగాళ్ళు వేసుకుని సగం కూటమికి వచ్చేస్తారండి వీళ్ళు. ఎంత దారుణం అండి ఇది, ఎంత నిర్లక్ష్యం ఇది. నీరసం వస్తే రారు, వర్షం వస్తే రారు, చుట్టాలు వస్తే రారు, మైకి వినపడకపోతే రారు. 2006 సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్పాలి. మా సంఘంలోనే దేవుడు మాకు ఇచ్చిన పరిచర్యలోనే మైకి వినపడలేదని కూట రావడం మానేసింది. కాబట్టి ఏం వినపడలేదని, మైకి వినిపించలేదని. నాకున్న అలవాటు ఏంటంటే అజగట్టుకుంటాను. ఎందుకంటే ఈ రోజుల్లో అజగట్టుకోకపోతే చాలా ప్రమాదం సంఘాలు. ఒరే నేను కొద్దిగా టెల్లొత్తాను, ఈ లోపల పొయ్యాక దొయ్యరా అంటుంటే ఈ లోపల కొన్నది అంటున్నాడు వచ్చాక. ఎవడీడు కొండ ఎవడండి, ఎందుకు వచ్చిన కూడా రావు అని చెప్పి కానుకుంటాను చాలా జాగ్రత్తగా. ఏమండి, నేను వెళ్ళాను, అమ్మ అజగట్టుకోటకి వెళ్ళాను. అమ్మ ఈరోజు ఆరాధనకు రాలేదేవుడి తల్లి అన్న నా పెద్దవాడిని. మైక వినపడలేదుగా అందావిడి. అమ్మ కరెంట్ లేదమ్మా అందుకనే మైకు మోగలేదన్నాను. మాగుందగా అందావిడి. అప్పుడు పెద్ద లైన్ మెయిన్ లాగా నేను అవతారం ఎత్తి, అమ్మ మీ లైన్ వేరు మా లైన్ వేరు, మీ లైన్ కరెంట్ ఉంది మా లైన్ కరెంట్ లేదు, మీ లైన్ కరెంట్ ఉంది కాబట్టి ఫ్యాన్ తిరిగింది, మా లైన్ కరెంట్ లేదు కాబట్టి మైకు మోగలేదు అన్నాను. అవన్నీ విని ఏమనాలి, అలాగా అనాలి కదా. అలా అనకపోగా మైగా వినపడలేదుగా, కోటం పెట్టలేదేమో అనుకున్నాను అందే. అప్పటికే కడుపు మండిపోయి ఉన్నాను నేను. పాస్టర్లకు కడుపు మండుద్దంటే ఎందుకు మండుదండి, అన్నం తింటున్నాగా మేము కూడా. మీరు అనుకుంటారు మాకు కోపాలు వస్తాయి, కానీ సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అనే ఒక్క మాట చేత కలిగే కోపాన్ని అణుచుకుని బ్రతుకుతాం. అదే సాత్వికత. సాత్వికత అంటే ఏమిటి తెలుసా? కలిగే కోపాన్ని అణుచుకుని బ్రతకటమే సాత్వికత. అలా అణుచుకోకపోతే వారానికి 2 మెడకాయలు తిప్పేయాలి సంఘంలో. ఏమండి బాబు, ప్రాణాలు తీసేస్తారు మళ్ళా. మామూలుగా కాదండి. దైవజనునికి కిరీటమైన సంఘమే, కుట్టేసే కీటకమైన సంఘమే బాబోయ్. ఏబి మాసిలామణయ్య గారని గొప్ప దైవజనులు ఆయన ఒకప్పుడు, ఇప్పుడు లేరు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు ఆయన. గొప్ప దైవజనులు, ప్రసంగికులు ఆయన. వారు ఒకసారి సుస్థి చేసి, అంటే అనారోగ్యత చేసి హాస్పిటల్లో చేరారు. సంఘమంతా వెళ్ళారటండి పలకరించడానికి. ఎందుకు వచ్చారు మీరు అన్నట్టు ఆయన. ఎందుకు రావటం ఏంటి అయ్యగారు, మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చామన్నారు. అప్పుడు వెంటనే దైవజనుడు, మీ వల్లే కదా నేను ఎక్కడికి వచ్చింది అన్నాడు. మీ వల్లే కదరా బాబు నేను ఎక్కడికి వచ్చింది, ఎక్కడ కూడా వచ్చేసారా మీరు, అని వెళ్ళిపోండ్రా బాబు అన్నట్టు ఆయన. చూసారా, సంఘ కాపరికి ఎండి తిప్పలు ఉంటాయి బాబు. వీళ్ళు మన బట్టలు చూస్తారు కానీ మన బనీలను చూడరండి వీళ్ళు. బట్టలు చూసి అయ్యగారికి ఏంట్రా టక్ చేసాడు, అయ్యగారికి ఏంట్రా షూట్ వేసాడు, అయ్యగారికి ఏంట్రా పంచి కట్టాడు, అయ్యగారికి ఏంట్రా సఫారీ వేసాడు, అయ్యగారికి ఏంట్రా సొరవా వేసాడు, ఆయనకేముందో లోటు అనుకుంటారు. మీరు బట్టలు చూస్తారు కానీ మా బనీలను చూడరు బాబు. కార్గిల్ యుద్ధంలో పాల్గొని కన్ను మూసిన సిపాయి గారి దుస్తుల్లాగా తూట్లు పడిపోయి ఉంటాయి. అందుకుని ఏ దైవజనం రాయలేనా పాస్టర్ గారి బనీల్ని బయట ఆరబెట్టరు. అర్థమవుతుందా? ప్రతిరోజు ప్రాణార్పణగా పోయబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు సంఘ కాపరులు మాత్రమే. ఈనాడు కొంతమంది ప్రసంగికులకు కూడా సంఘ కాపరుల యొక్క ఇబ్బంది, వాళ్ళు పడే ప్రయాస అర్థం కాక కొన్ని వ్యర్థమైన మాటలు పలుకుతున్నారు. వీడియోస్ అవి వస్తున్నాయి కొన్ని చోట్లకి. ఒక వ్యక్తి అంటారు, అసలు పరిచర్యకి డబ్బులే అవసరం లేదంటాడండి. ఎందుకు ఇలా అన్నాడు? అవసరం లేకపోయినా ఇలా సేవ చేయగలుగుతున్న ఆరాధిస్తే వాడికి సంఘం లేదండి. ఎంతకని వాడికి సంఘం లేదు. మరి ప్రొఫెసర్, మళ్ళీ ప్రొఫెసర్ పప్పులో ఎసరేం కదా.
వాడికి సంఘ పరిచయం లేదు. ఆదివారం వస్తే సార్ వాడు మళ్ళీ ఇంకో సంఘానికి వెళ్ళిపోవాలి. అదే వాడు బతుకు. వాడు మైకెట్టుకుని అసలు అవసరమే లేదంటాడు. సరే అక్కడతో వదిలేడా శవపేటకు మొహోడు. ఏమండి, మరొక చోట అంటాడు, అసలు విశ్వాసులు అనేవాళ్ళు పాస్టర్ల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాల్సిన అవసరం లేదన్నాడండి. అయ్య బాబా, అపవాదికి ఆత్మీయ పుత్రుడు. మరి 100 కుక్కలు దాడి చేసి మొక్కలు పీకేసిన మొహం వేసుకుని ఇలాంటి డొక్కులు స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక సంఘ పరిచర్య అని, ఒక భారం అని వాళ్ళకేమీ ఉండదు. నిజంగా సంఘ పరిచర్య చేస్తూ ప్రభువు కొరకు ప్రయాసపడే వారికి తెలుస్తుంది సేవ అంటే పప్పలు కాదు తిప్పలు అని. ఎన్నొచ్చినా దేవుని వైపు చూస్తూ వెనుదిరగక అలుపెరగక ముందుకి సాగిపోతూ ఉంటాం మేము. దైవజనులం, సంఘ కాపరులం. అందుకని ఎప్పుడు నేను చెప్తాను, ఎటువంటి ప్రసంగికుడు కంటే కూడా మీ సంఘ కాపరే గొప్పవాడని చెప్తూ ఉంటాను నేను. కనుక మామూలు ప్రయాస కాదండి. కనుక మా కోపం రాదండి. ఎందుకు రాదండి? పెద్దాపురం పూరీలు అమ్మే సెంటర్లో వదిలేస్తే మారిపోతాడు ఇటు. అలాంటి వాడు వచ్చి మనకు సలహాలు ఇస్తూ ఉంటాడండి. అవునా కదండి? అలా చేద్దాం అయ్యగారు, ఇలా చేద్దాం అయ్యగారు అంటాడు. అమాంతంగా నేల కంటించేద్దాం అనిపిస్తుందండి. మరి సాత్వికులు ధన్యులు వారు భూలోకమును అది స్వతంత్రించుకుందరు కనుక సాత్వికతతో కోపం అణుచుకుని అలా చేద్దామా, ఇలా చేద్దామా, అలాగే అంటూ దేవుని వైపు చూస్తూ పని చేసుకుంటూ ముందుకి సాగిపోతాం. కోపం రాదంటే ఎందుకు రాదు? కానీ ఆ సాత్వికతతో అనిచేస్తామన్నమాట. అర్థమవుతుందండి? అందుకనే ఆవిడ అనేసరికి నా గుండె మండింది. అప్పటికి కడుపు మండిపోయి ఉన్నాను నేను. ఇప్పుడు మైగాన పడలేదుగా, కోటం పెట్టలేదేమో అనుకున్నాను అనేసరికి గుండె కూడా మండింది. గుండె మండి పెట్టకపోవటానికి ఇదేమన్నా నీ దినమా, నీ దినమా అని బయటకు అనలేదండి. అవి చాలా ప్రమాదం బయట కట్టేనే. మరి ఏంటి సంఘ పరిచర్య అంటే ఎన్ని తిప్పలు ఉంటాయండి అయ్యగారు? బయటకు అనలేదు, లోపల అనుకున్నాను. లోపల అనుకుని బయటికి, అమ్మ కరెంట్ లేదు కాబట్టి మైకి మోగలేదు తల్లి, ఈ రోజు నుండి మైకి వినిపించకపోయినా కూటానికి వచ్చేయండి, మీ శార్థం మర్చిపోకండి అని మళ్ళీ చెప్పి రావాల్సి వచ్చింది. ఆ రోజు నుండి ఏం చేశానంటే బాకాలు తీసేశాను. ఇంకా మైకులు పైకి లేవు, ఇంకా తీసేశాను. చెప్పా తర్వాత వారంలో చెప్పా, అసలు బాకాలు బయటికి ఈ వారం నుండి వినబడవు, మీరు సమయానికి వచ్చేయండి అని చెప్పాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అసలు బాకాలు పెట్టను నేను బయటికి. ఎందుకంటే నీరసం వస్తే రారు, వర్షం వస్తే రారు, చుట్టాలు వస్తే రారు, మైకి వినిపించకపోతే రారు, ఒకవేళ వచ్చిన ఆలస్యంగా తగలడేవారు లేరండి. అబ్బో ఇదో కూడా మళ్ళీ మైకి వినపడకపోతే రారులే, అలాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆలస్యంగా వస్తూ ఉంటారండి. ఏదో 1 సారి 2 సార్లు 3 సార్లు ఆలస్యం అయిందంటే అది ఎవరికైనా సహజం, అది సహజం ఎవరికైనా. కానీ మీరు గమనించారా, ఆదివారం ఆరాధనకు లేటు, ఉపవాస కూటాలకు లేటు, సువార్త కూటాలకు లేటు, ప్రత్యేక కూటాలకు లేటు, నియామక కూటాలకు లేటు, ప్రతి కూటానికి లేటు 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 లేటు. లేటు అంటే ఒక కోణంలో లేకుండా పోయారని. లేటు అంటే లేటుగా లేచొస్తాడనా? పలానా ఆయన లేటు అని పెడతారు పేరు పక్కన. లేట్ అంటే లేటుగా లేచొస్తాడనా? లేటు అంటే అర్థం ఏంటి? లేడు, ఆఖరి పాట పాడేసి పెట్టిలో పెట్టి ఊరుకొత్తనానికి మోసేశారని. లేటు అంటే చచ్చారని, అంతేనా? మోటుగా చెప్పాలంటే చచ్చిపోయారని. మరి వీళ్ళు ఎప్పుడూ లేటే. ఈ లేటు విశ్వాసాలను చూచి తోటి విశ్వాసాలు ఏమని మాట్లాడుకుంటారో తెలుసా? ఈవిడెప్పుడూ లేటే, ఇతను ఎప్పుడూ లేటే. అంటే వాళ్ళ పేరు పక్కన ఏముంటుంది? లేటు. అంటే అర్థం ఏమిటి? చచ్చినోళ్ళని. ఎందుకంటే ఆ మృతస్థితి మనకి. నీరసం వచ్చినా, వర్షం వచ్చినా, చుట్టాలు వచ్చినా, మైకి వినిపించినా వినిపించకపోయినా ఆలస్యం చేయకుండా త్వరపడి సకాలంలో దేవుని మందిరానికి రావాలి. నేను ఈ మీటింగ్ ముందుకు 8:20కి వచ్చాను సార్. నేను అక్కడ ఒక బ్రదర్ గారి ఇంటి దగ్గర ఉన్నాను కాసేపు, అంటే అటు వెళ్ళాను అనమాట. మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వాతావరణంలో కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నేను సంతోషిస్తున్నాను. కానీ మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఆలస్యంగా మందిరానికి వచ్చేవాళ్ళు ఉంటారు. ప్రతిసారి ఆలస్యం చేస్తూ ఉంటారు. ఎంత ప్రమాదం ఉండేది.
నేనంటాను, ఆసక్తి లేని వాళ్ళే ఆలస్యం చేస్తారండి. భగవంతుని ఎడల భక్తి అంటే భగవంతుని ఎడల ఆసక్తే భక్తి. భగవంతుని ఎడల ఆసక్తే భక్తి. నీకు నిజంగా భక్తి ఉంటే, భగవంతుని ఎడల ఆసక్తి ఉంటే, నీరసం వచ్చినా, వర్షం వచ్చినా, చుట్టాలు వచ్చినా, మైకి వినిపించినా వినిపించకపోయినా ఆలస్యం చేయకుండా సకాలములో త్వరపడి దేవుని మందిరానికి వచ్చేస్తావు. అలా రావటం వల్ల దేవుని కన్నులకు నువ్వు దేవుని మందిరములో కనబడటం వల్ల, సకాలంలో కనబడటం వల్ల నువ్వు ఖచ్చితంగా గొప్ప దీవెనలు పొందుకుంటావు. ఎందుకంటే దేవుని మందిరం అనగా దేవుని కన్ను దృష్టి నిలిచే స్థలం. దేవుని మందిరం అనగా పరమ న్యాయస్థానం. దేవుని మందిరం అనగా పరలోకపు గవిని. దేవుని మందిరం అనగా దేవుని మనస్సు ఉన్న చోటు. కనుక అలాంటి చోటుకి త్వరపడి సకాలంలో రావాలి, ఆలస్యం చేయకూడదు. ఆటంకములను అధిగమించి మరీ దేవుని మందిరానికి రావాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నువ్వు దేవుని సన్నిధికి రావటం, దేవుని కన్నుదృష్టిలోనికి రావటం, దేవుని మనస్సు ఉన్న చోటికి రావటం, దేవుని వద్దకు రావటం. దేవుడు ఖచ్చితంగా నీవు వెళ్ళు చోట్ల నీతో వచ్చి నిన్ను ఆశీర్వదిస్తారు, నీ వద్దకు వచ్చి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని వద్దకు రావాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని మందిరానికి రావాలి. నా మట్టుకు నేను నా బ్రతుకులో యేసు ప్రభువు వారిని నమ్ముకున్న క్రొత్తలో సినిమాకి వెళుతున్నాను అని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళేవాడిని. ఈ రోజుల్లో మందిరానికి మానేసి సినిమాలకు చెక్కేసేవాళ్ళు కొందరు ఉంటారు. నేను సినిమాకి వెళుతున్నాను అని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళేవాడిని. ఒక మాటాధ స్త్రీ వైష్ణవ కుటుంబంలో పుట్టినవాడను, రామానుజ గోత్రి. నేను కూడా పౌరోహిత్యం చేశాను. మీకు సందేహంగా ఉంటే కూటమైన తర్వాత కలవండి, మీ పేరున 4 మంత్రాలు చదువుతా. నేను వైష్ణవయాన్ని విడిచి క్రైస్తవ్యంలోకి వచ్చినవాడిని. అలాగని నేనేదో గొప్పవాడిని మీ ముందు లెవలేయట్లేదు. ఒకప్పుడు పెండాలు పెట్టుకునేవాడిని, ఇప్పుడు దండాలు పెట్టించుకునే స్థితిలో నా ప్రభువు నన్ను ఉంచారు. ఇంతటి గొప్ప మహద్భాగ్యకరమైన జీవితం యేసు ప్రభువు వారి ద్వారా నేను పొందుకున్నాను. అందుకనే ఏ చోటుకి వెళ్ళినా నన్ను గుర్తుపట్టిన వాళ్ళందరూ చేతులు జోడించి వందన సమర్పణ చేస్తుంటే ఎప్పటికీ ప్రభువునందు నేను ఆనందిస్తూనే ఉన్నాను. అంత గొప్ప బ్రతుకుని దేవుడిచ్చారు నాకు. నీచ స్థితి మట్టికి చేర్చబడవలసిన వాణ్ణి మహిమకు మార్చారు దేవుడు. మీ ముందు కూడా నన్ను సాక్షిగా నిలవబెట్టారు. నేను వైష్ణవయాన్ని విడిచి క్రైస్తవ్యంలోకి వచ్చాను. మరి క్రైస్తవంలోకి వస్తే ఈ బట్టలు ఏంటంటారు కొంతమంది. ఒరే బాబు, ఒక 7 ఏళ్ళుగా వేసుకుంటున్నానులే, తప్పేముంది. ఈ రామరాజు బట్టలు రా బావి, అందరికీ చెప్పాల్సి వస్తుందండి. ఇది కులపరమైన బట్టలు కాదు సార్. ఇది ఎవరెళ్ళినా అమ్ముతారు రామరాజు షాప్కి. తెలియకపోతే చెప్తాను అడ్రస్, కాకినాడలో. అక్కడికి వెళ్తేనండి అమ్ముతారు. ఇక కుట్టించుకోవాల్సిన పని లేదు, నాకు వెయిటింగ్ చేయవలసిన పని లేదు. దారిలో కొనుక్కోవటం, వేసుకోవటమే. పైగా నా బాడీ జాడీలా ఉంటుంది కదండి. కరెక్ట్ అయిన బట్టలు అక్కడ దొరుకుతాయి రామరాజులో. ఇక ఇబ్బంది లేదు, శుభ్రంగా ఉంటుంది. మొత్తం సెట్ అంతా అమ్మేస్తారు అక్కడ. సెట్ అంటే అన్నీ వేసుకోవాలి అందులో మళ్ళీ. అది కొంతమందికి అర్థం కాలేదు. మొత్తం సెట్ అంతా అమ్మేస్తారు, కొనుక్కుని వేసుకోవటమే. కావాలితే నువ్వు కూడా వెళ్ళి కొనుక్కు, ఎవడొద్దన్నాడు వేసుకు తిరుగు రేపటి నుండి. రామరాజు బట్టలు ఈ కులపరమైన బట్టలు కాదు. నేను ఇప్పుడు క్రైస్తవుణ్ణి. కనుక మీరు గమనించండి, నేను వైష్ణవయాన్ని విడిచి క్రైస్తవ్యంలోకి వచ్చిన తొలి రోజుల్లో, క్రొత్తలో సినిమాకి వెళుతున్నానని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళేవాడిని. రహస్య క్రైస్తవ జీవితం జీవించే సమయంలో. ఈ రోజుల్లో మందిరానికి మానేసి సినిమాలకు చెక్కేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచి వాగ్దాన దేశానికి వెళుతున్నప్పుడు వాళ్ళకి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, కానీ అది వాళ్ళను ఆపలేకపోయింది. నిన్ను ఆఫ్టర్ ఆల్ చిన్న సీరియల్ ఆపేస్తుంది, మందిరాన్ని రానివ్వకుండా. వాళ్ళండి ఎర్ర సముద్రం కూడా ఆపలేకపోయిందండి. వీళ్ళని సీరియల్స్, సినిమాలు, క్రికెట్ మ్యాచ్లు ఆపేస్తూ ఉంటాయి మందిరానికి రానివ్వకుండా. సిగ్గులేదా జీవితాలకి? దేవుని మందిరానికి ఆసక్తితో వెళ్ళాలి, ఆతృతతో వెళ్ళాలి, తపనతో వెళ్ళాలి. మందిర ఆవరణను చూడవలనని నా ప్రాణము
ఎంతో ఆశపడుచున్నది. అంత ఆశతో వెళ్ళాలి దేవుని మందిరానికి. దేవుని మందిరాన్ని ఎప్పుడు మనము నిర్లక్ష్యము చేయకూడదు. ఓబేదేదోము ఇంటిని ఆశీర్వదించటానికి మందసాన్ని పెట్టించిన దేవుడే ఆ ప్రాంతాన్ని రక్షించి ఆశీర్వదించటానికి మందిరాన్ని కట్టిస్తారు. స్తోత్రం. పాత నిబంధన కాలములో మందసం ఎటువంటిదో ఈ కాలములో మందిరము అటువంటిదండి. కనుక మందిరం, దేవుని మందిరం, దేవుడు మనకిచ్చిన ప్రశస్తమైన విడిది గది. చెత్తగా ఉన్న వాళ్ళని కూడా క్రొత్తగా మార్చగలిగిన ఓ ఆధ్యాత్మిక కర్మాగారం దేవుని మందిరం. అంత గొప్పది దేవుని మందిరం. మనం రూపాంతర పరచబడుటకు మనకు ఉపయోగపడే స్థలం దేవుని మందిరం. గొంగలి పురుగుకు ప్యూపా అనే గూడు ఎంత ముఖ్యమో రూపాంతరం చెందటానికి, మన బ్రతుకులు రూపాంతరం చెందటానికి దేవుని మందిరము అనే గూడు మనకంత అవసరం. అందుకనే యేసు ప్రభువు వారు రూపాంతరం చెందినటువంటి తాబోరు కొండపైన కట్టించారు. దాని అర్థం ఏంటో తెలుసా? మీరు రూపాంతరం చెందటానికి కొండలెక్కవలసిన అవసరం ఉండవచ్చు అనే పాఠం ప్రార్థనా మందిరాన్ని కట్టించారు దేవుడు. అంత గొప్పది ప్రార్థనా మందిరం. నిర్లక్ష్యం చేయకూడదు మందిరాన్ని. ప్రార్థనా మందిరం దేవుడు మనకిచ్చిన విడిది గది, విడిది గది, విడిది గది. ఎందుకంటే ఈ ప్రపంచములలో జరగబోయే ఆఖరి వివాహం, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఈ మహోత్సవంలో వరుడు యేసుక్రీస్తు, వధువు సంఘం. పెళ్ళి ఎక్కడ అంటే పై భాగంలో జరుగుతుంది, పై స్థానంలో జరుగుతుంది. ఆ యొక్క వివాహ వేడుకలో పాలు పంపులు పొంది వరుని చెంత కూర్చుని లేక నుంచుని వరుణ్ణి పరిణయమాడేటువంటి వధువు సిద్ధపడటానికి, అనగా వధువు సంఘము సిద్ధపడటానికి దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన విడిది గదే ప్రార్థన మందిరం. అందుకనే మీకు అర్థం కావటానికి చిన్న వివరణ చెప్పి మీ కొరకు ప్రార్థిస్తాను. గుర్తుంచుకోండి, చాలా ఆలస్యమైంది కనుక త్వరగా చెబుతున్నాను. మన ఊరిలో పెళ్ళి, ఈ కథ ఎప్పుడు మర్చిపోకూడదు. ఇంకా పెళ్ళి అనేసరికి ఎన్ని గుర్తొచ్చేయాలి. మన ఊరిలో పెళ్ళి, మగ పెళ్ళోళ్ళు మన ఊరే, ఆడపెళ్ళోళ్ళు వచ్చారు, విడిది గది ఇచ్చాం. విడిది గది ఇచ్చిన వెంటనే వధువు తరపు వాళ్ళు విడిది గదిలోకి వెళ్తారు. విడిది గదిలోకి వెళ్ళిన వెంటనే వధువుకి ఖచ్చితంగా అద్దం కావాలి. అవునా కదా? ఖచ్చితంగా అద్దం కావాలి. ఎందుకు? తనను తాను చూచుకోవాలి. ఆ తపన ఉంటుంది ఆవిడకి. ఆవిడ గదిలోకి వెళ్ళి ఇలా వెతికిందో లేదో వధువు ఓ ప్రక్కన ఒక నిలువుటద్దం పెట్టి ఉంటుంది ఆ విడిది గదిలో. బాగా గుర్తించండి, మామూలు విడిది గదిలో అద్దం ఉంటుంది, దేవుని మందిరం అనబడిన విడిది గదిలో వాక్యపుట అద్దం ఉంటుంది. మామూలు అద్దం నీ మొహం ఎట్టుందో చూపెట్టుద్దంతే. నువ్వు కొరియా కూతులాగా ఉన్నావా, చమ్మలలో బందిపూట్లాగా ఉన్నావా, కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా ఉన్నావా, వడదెబ్బదైన ఉడతలాగా ఉన్నావా, గొరగెదుల్లో గూనిగెద్దులాగా ఉన్నావా, దూడల్లో దునపోతులాగా ఉన్నావా, టెప్పర్ లారీ వెనకాల బేతాళు బొమ్మలాగా ఉన్నావా, నీ మొహం ఎట్టుందో చూపెట్టేది మామూలు అద్దం. మన స్థితిని మనకు చూపెట్టి మన బ్రతుకుని సరిచేసి నిలబెట్టేది వాక్యపుట అద్దం. మామూలు విడిది గదిలో మామూలు అద్దం ఉంటుంది, దేవుని మందిరం అనబడిన విడిది గదిలో వాక్యపుట అద్దం ఉంటుంది. వాక్యపుట అద్దం, దేవుని మందిరం అనబడిన విడిది గదిలో ఉన్న వాక్యపుట అద్దం దైవ జనునిలో నుండి ప్రతి ఆరాధనలో, ప్రతి కూడికలో కూడా మన స్థితిని మనకు చూపెడుతుంది, మన బ్రతుకుని సరిచేస్తుంది. వాక్యపుట అద్దం నీ స్థితి నీకు చూపెట్టినప్పుడు నువ్వు నొచ్చుకుంటావు, నువ్వు గుచ్చబడతావు, నువ్వు హృదయంలో నరకబడతావు. అప్పుడు నువ్వు అనుకుంటావు, ఈరోజు పాస్టర్ గారు వాక్యంలో పెట్టి నన్నే ఉతికి పిండి ఆరేసి క్లిప్లు ఎట్టేహాడు అనుకుంటావు. మీకు తెలుసా, ఈ వారం చెప్పాలి అనుకున్న ప్రసంగాన్ని కొన్ని రోజులుగా ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడి వచ్చి చెబుతాడు దైవజనుడు. అలా సిద్ధపడి వచ్చి చెప్పేటువంటి సంఘ కాపరికి వాక్యంలో పెట్టి నువ్వు తిట్టవలసిన అవసరం లేదు. అయినను కొన్ని మాటలు వచ్చి నీకు టపీమని తగిలేసినాయి అంటే అర్థం ఏంటో తెలుసా? నీ బ్రతుకు సరిగా లేదని, నీవు సరిచేయబడాలని అర్థం. వాక్యపుట అద్దం ప్రతి కూడికలో, ఆరాధనలో, దేవుని మందిరంలో మన స్థితిని మనకు చూపెడుతుంది. చూపెట్టినప్పుడు నొచ్చుకుంటాం, గుచ్చబడతాం, హృదయంలో నరకబడతాం. అప్పుడు అలిగి సనికి గొనిగి తిరుగుబాటు చేయకూడదు. మనతో మాట్లాడిన వాక్యపుట అద్దానికి, అనగా వాక్యమై ఉన్న దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటే సరిచేయబడతాం, బలపరచబడతాం, భక్తిలో పురికొల్పబడతాం, దేవుని కొరకు నిలుస్తాం, ఫలిస్తాం, జయిస్తాం, గెలుస్తాం, దేవుని కొరకు జీవిస్తాం.
ఇదంతా జరగాలంటే వాక్యానికి మనల్ని మనం అప్పగించేసుకోవాలి సరిచేయబడటానికి. అలా అప్పగించుకుని నువ్వు సరిచేయబడితే నడిచే సువార్త రథంలా మారిపోతావు. కొంతకాలానికి లోకానికి క్రీస్తు పత్రికగా మారిపోతావు. క్రీస్తు దైవత్వపు కాంతి కిరణములను ప్రపంచమునకు పంచే దీపంగా మారిపోతావు. బ్రతికున్న బైబిలు గ్రంథాన్ని అయిపోతావు. ఇదంతా జరగాలంటే నీతో మాట్లాడుతున్న వాక్యమై ఉన్న దేవునికి నిన్ను నీవు అప్పగించుకోవాలి. వాక్యపుట అద్దం నీ స్థితి నీకు దైవజనునిలో నుండి చూపెట్టినప్పుడు అలిగి సనిగి గొనిగి తిరుగుబాటు చేయటం కాదు, వాక్యమునకు నిన్ను నీవు అప్పగించుకుంటే సరిచేయబడతావు. అసలు వాక్యపుట అద్దం ఎలా మన బ్రతుకును చూపెడుతుంది, ఎలా సరిచేస్తుంది అంటే, దీపం వలే వెలుగిచ్చును, అద్దం వలే నన్ను చూపును, దీపం వలే వెలుగిచ్చును, అద్దం వలే నన్ను చూపును, విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట, విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట, యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు బాట, పరముకు నడిపించు బాట, కత్తివలే ఖండించును, సుత్తివలే సరిచేయును, కత్తివలే ఖండించును, సుత్తివలే సరిచేయును, విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట, విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట, యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు బాట, పరముకు నడిపించు బాట. స్తోత్ర. దీపమై వెలిగిస్తుంది, అద్దమై మన స్థితిని మనకు చూపెడుతుంది. ఆ సమయంలో మనం ముళ్ళు కలిగిన కర్రగా ఉంటే మనలో ఉన్న కుళ్ళు అనే ముళ్ళను చెక్కి సరిచేసే ఖడ్గమై మనలో ఉన్న కుళ్ళు అనే ముళ్ళను చెక్కి మనల్ని సరిచేస్తుంది వాక్యపుట అద్దం. కరకసగా బండగా ఉంటే, కఠినమైన రాయిగా ఉంటే వాక్యపుట అద్దమే సుత్తెగా అనగా సమ్మెటగా మారి నిన్ను కొట్టి మెత్తన చేసి సరిచేస్తుంది. ముళ్ళు కలిగిన కర్రగా ఉంటే, వంకర కలిగిన పుల్లగా ఉంటే వాక్యపుట అద్దమే అగ్నిగా మారి నిన్ను కాల్చి కనక్కనలాడే నిప్పు కణంగా నిన్ను మారుస్తుంది. ఏది ఏమైనా మన స్థితిని మనకు చూపెట్టి సరిచేసేది వాక్యపుట అద్దం. ఎక్కడుంది అంటే దేవుని మందిరంలో. దేవుని మందిరం అనబడిన విడిది గదిలో వాక్యపుట అద్దం ఉంటుంది. రెండవది, మామూలు విడిది గదిలో అద్దంతో పాటు దువ్వెన పెడతారు. అలాగే దేవుని మందిరం అనబడిన విడిది గదిలో కూడా దువ్వెన ఉంది, కానీ ఇది ప్రార్థనా దువ్వెన. మామూలు దువ్వెన, బాగా వినండి, మీ చిక్కుపడిన జుట్టుల్ని సరిచేసేది మామూలు దువ్వెన. మనందరి చిక్కు సమస్యలకు పరిష్కారాన్ని అనుగ్రహించేది ప్రార్థనా దువ్వెన. వాక్యపుట అద్దంతో పాటు ప్రార్థన దువ్వెన ఉంటుంది మందిరంలో. అందుకనే దేవుని మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడింది. ప్రార్థనా ప్రసన్నత ఉంటుంది దేవుని మందిరములో. చిన్న ఉదాహరణ మీకు చెబుతాను. ఇళ్ళకాడ ప్రార్థన చేసుకోవాలి, చేసుకోవద్దని నేను చెప్పట్లా. మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కొంతమంది మందిరాన్ని నిర్లక్ష్యం చేసి ఇళ్ళకాడ ప్రార్థన చేసుకుందాం అనుకుంటారు. ఇంటికాడ ప్రార్థన మొదలెడతారండి. 10 సంవత్సరాల క్రితం ఎవడో తిట్టు గుర్తొచ్చేది వీళ్ళకి. అదే దేవుని మందిరానికి వచ్చి ప్రార్థనలో గడపండి, బా ఎంత చక్కగా ప్రార్థన నడిపింపు వస్తుందో కదండి. వాక్యపుట అద్దంతో పాటు ప్రార్థన దువ్వెన ఉంది దేవుని మందిరంలో. ప్రతి చిక్కు సమస్యకు మీకు పరిష్కారాన్ని కలుగజేస్తుంది ప్రార్థన దువ్వెన. హన్నా గారికి ఒక చిక్కు, ఈ చిక్కు సమస్యను బట్టి ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? దేవుని మందిరానికి వెళ్ళింది. ఈమె చిక్కు సమస్యకు పరిష్కారం ఎక్కడ కలిగింది?
దేవుని మందిరంలో ఏ దాదాల దగ్గరకో, బాబాల దగ్గరకో, స్వామీజీల దగ్గరకో, గజకర్ణ గోకర్ణ టక్కు టమారాలు చేసే గారడీగాళ్ళ దగ్గరకో, రంగురార ఉంగరాల దగ్గరకో, నో ఎడిక్షన్ పౌడర్స్ దగ్గరకో వెళ్ళవలసిన అవసరం లేదు. దేవుని మందిరానికి వస్తే నీ చిక్కు సమస్యకు పరిష్కారము ప్రార్థన ద్వారా కలిగి తీరుతుంది. వాక్యపు అద్దంతో పాటు మందిరంలో ఏముంది చెప్పండి? ప్రార్థన దువ్వెన ఉంది. అంతేకాదు మామూలు విడిది గదిలో అద్దం దువ్వెనతో పాటు ఒక టాయిలెట్ బాక్స్ పెడతారండి. పెళ్ళనేసరికి ఇంతే రంగురంగుల బాక్స్ ఇస్తారండి. ఇంత ఆ బాక్సులో చాలా ఉంటాయి. కళ్ళక రంగు, పళ్ళక రంగు, వేళ్ళక రంగు, కొన్ని చోట్లయితే ఊసు ముగ్గు రంగు, కిళ్ళీళ్ళు వేస్తారు కదండి, లాలాజలానికి కూడా రంగు, అదనమాట. అయితే అలాంటివేమీ దేవుని మందిరం విడిది గదిలో ఉండవు. కానీ పరిశుద్ధాత్ముడు ఉంటారు. వాక్యపు అద్దము ప్రార్థన దువ్వెనతో పాటు మందిరములో కూడుకున్న సంఘము మధ్య పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. మనల్ని పరిశుద్ధాలంకృతంగా తీర్చిదిద్దటానికి, మనల్ని క్రీస్తుకు కావలసినట్లుగా అలంకరించటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. అందుకనే నీవు దేవుని మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని వాక్యం ఊరికే హెచ్చరించట్లేదండి. వాక్యమై ఉన్న దేవుడు పరిశుద్ధాత్ముడు ఉంటారు. వాక్యపడద్దము ప్రార్థన దువ్వెన పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. సంఘముగా కూడుకున్న స్థలంలో, దేవుని మందిరంలో. గుర్తుంచుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అంటే మనల్ని క్రీస్తుకు కావలసినట్లుగా అలంకరించటానికి, మనల్ని పరిశుద్ధాలంకృతులుగా తీర్చిదిద్దటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. మనల్ని శక్తివంతులుగా చేయటానికి ఉంటారు. మనల్ని సాక్షులుగా మార్చటానికి ఉంటారు. మూడవదిగా పరిశుద్ధాత్ముడు ఉంటారు. త్వరగా చెప్తున్నాను మీకు. నాలుగవది, మామూలు విడిది గదిలోనండి పెళ్లి కూతురు పక్కన పెద్దావిని పెడతారు. ఓ పెద్దావిని, ఆవిడ అన్నీ చెప్తా ఉంటుంది పెళ్లి కుమార్తెకి. అమ్మాయి, ఎలా పడితే అలాగ నడిచి వెళ్ళిపోక వేదిక దగ్గరికి జడుసుకుపోతాడు పెళ్లి కొడుకు. కొద్దిగా ఒబ్బిడిగా నడవాలి, పొందిగ్గా నడవాలి, లైట్గా తలలా వాల్చుకుని చక్కగా నడవాలమ్మాయి. పెడుతున్నారు కదని ఏది పడితే తినేకు, పెళ్లి కూతురు కదని అన్నీ తెచ్చి పెట్టేస్తారు నీ దగ్గరికి. దొరికిందలా తినేసామంటే అంటే మళ్ళీ తేడా చేసేద్దే. తినకూడదమ్మలాగా. ఏదో లడ్డు పలుకు ఓ మొక్కలాగా, బూందీ పలుకు ఒకటి వేసుకో అంతే. మంచినీళ్ళు కూడా ఎక్కువ తాగేకు. అలా ఇల్లు వచ్చేస్తానంటే ఈ లోపల పెళ్ళి అయిపోద్ది. ప్రతిసారి పిచ్చికారి అంటే కుదరదు. ఎక్కువ తింటే 20 ఏళ్ళు వస్తుంది, జాగ్రత్త. చెప్పుద్ది నన్ను. అంతేకాదమ్మా, నువ్వు వేదిక దగ్గరికి వెళ్ళేటప్పుడు వేదిక వైపు, పెండ్లి కుమారుడు వైపు నీ దృష్టి ఉండాలి. ఎందుకంటే నీకు తెలిసిన వాళ్ళు, పరిచయస్తులు, ఇంకా చెప్పనా బాగా పరిచయస్తులు కూడా కొంతమంది తగలవచ్చు. బాగా అంటే మరిది వెళుతూ ఉంటావు కదా, వెళ్ళేటప్పుడు ఆడికి హే రావనుకున్నాను వెళ్ళిపోకూడదు, అలాగా దెబ్బడిపోద్ది. పైగా ఆ వచ్చే వాళ్ళ యొక్క మర్యాదలు మేము చూసుకుంటామమ్మా. నీ స్నేహితులు వచ్చినా, నీకు టీచింగ్ చేసిన టీచర్స్ వచ్చినా, నీ క్లాస్మేట్స్ ఎవరు వచ్చినా వాళ్ళ మర్యాదలు ఎవరు చూసుకోవాలి? మేము చూసుకుంటాం. నువ్వు వెళ్ళి మా వాళ్ళు డ్రింక్ ఇవ్వండి, మా వాళ్ళకి అన్నం పెట్టను అనకూడదు. అక్కడ ఎంత పరిచయస్తులు కనపడినా వాళ్ళు వెళ్ళిపోకూడదమ్మా. వేదిక పైన, పెండ్లి కుమారుడి పైన నీ దృష్టి ఉండాలి. జాగ్రత్తగా వెళ్ళాలి. అంతేకాని బాణలాగా మన నాటకంలో మాయిల పకిరిగాళ్ళకి వెళ్ళి దబ్బీమని కూర్చుండిపోయామనుకో సోఫా మీద, ఆడు ఎగిరి వెళ్ళిపోతున్న పక్కకే. మెల్లగా కూర్చోవాలి, కాళ్ళు దగ్గరికి పెట్టుకోవాలి, తలకొద్దుకు వాల్చుకోవాలి, చేతుల దగ్గర పెట్టు. ఇవన్నీ కూడా చెప్పటానికి పెండ్లి కుమార్తె పక్కన ఓ పెద్దామని ఉంచుతారో ఉంచరాండి. సంఘములో కూడా మనకి సలహాలు ఇవ్వటానికి, మనకు సూచనలు ఇవ్వటానికి, మనల్ని హెచ్చరించటానికి దైవజనుడు ఉంటారు. దేవునికి నరులకు మధ్యవర్తి యేసు క్రీస్తు అయితే, యేసు క్రీస్తుకి సంఘానికి మధ్య నుండి విజ్ఞాపన చేసే రాయబారి, సంఘ కాపరి. ప్రపంచంలో ఎటువంటి ప్రసంగికుడు కంటే కూడా మీ సంఘ కాపరి గారే గొప్పవారు. ఎందుకంటే మీ కొరకు మేము ప్రార్థన చేయంగా. చాలామందికి తెలియదు ఈ విషయం. తెలియక మా దగ్గరికి వచ్చి మీ అనుదిన ప్రార్థనలో మా కోసం జ్ఞాపకం చేసుకుని అంటారు. అనుదినం నీ దినమేం కదా, అనుదినం నేనే కాదు, ఏ ప్రసంగికుడు నీ కొరకు ప్రార్థించడు.
పేరు పేరున నీ కొరకు అనుదినం ప్రార్థించాల్సినంత పని మాకేముంది? మాకు సంఘాలు లేవా, సహవాసం లేదా, పరిచర్య లేదా, కుటుంబం లేదా, మేము ప్రార్థన చేసుకోవద్దా? నీ కోసం ప్రార్థన చేయాలా? ఒకసారి కాదంటే మళ్ళీ అనుదినం. నేను అంటున్నాను, అనుదినము మీ కొరకు పేరు పేరున ప్రార్థించే ఏకైక వ్యక్తి మీ సంఘ కాపరి గారు మాత్రమే. రాసి పెట్టుకోండి. ఒకవేళ అనుదినం మీకోసం ప్రార్థన చేస్తామంటే దొంగ వాడు. అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీరు ఎప్పుడు మా ప్రార్థనలో ఉంటారు. కొంతమంది ప్రార్థన చేస్తాం, దొంగ. ఎవడు అడిగాడండి? మీకోసం ప్రార్థన చేస్తున్నాం అయ్య గారు, పక్కెళ్ళి అడుగు. మాకు తెలదరా మరి? 22 ఏళ్ళుగా ప్రసంగికుడిగా అనేక ప్రాంతాలు తిరుగుతున్నాను. నేను కొంకనక్క బ్యాచ్ని ఎంతమందిని చూసుంటాను నేను. కాకలు తీరినరా బాబు ఇక్కడ. ఎవరైనా మీ కొరకు అనుదినం మేము చేస్తున్నామని, వేరే ప్రాంతం వాళ్ళు ఎవరైనా పేరు పేరున మీ కొరకు అనుదినం చేస్తున్నామని చెప్తే అది నిజంగా అబద్ధం. కొంతమంది మేము అందరి కొరకు చేస్తామని అంటారు. అందరి కొరకు ఎలా చేస్తారు తెలుసా? ప్రభువా, నేను పలానా ప్రాంతం వెళ్ళాను, పలానా ప్రాంతం వెళ్ళాను, చాలామంది ప్రార్థన చేయమని అడిగారు, కానీ వాళ్ళ పేర్లు గుర్తులేవు నాయనా. నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోయే దేవుడివి కాదు నాయనా, వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ఏదో ఒకటి ఇచ్చేయండి నాయనా, ఇది. కానీ సంఘ కాపరి అలా కాదు. మీ బాధను తన బాధ అనుకుని మీకు సమీపంలో ఉంటూ, మీ గృహాలు దర్శిస్తూ, మీ కొరకు పరిచర్యలో ప్రయాసపడుతూ, మీ కొరకు కడుపు కట్టుకుని కన్నీళ్లు కార్చి మీ కొరకు ఎప్పుడూ ప్రార్థించే, ఎప్పుడు పేరు పేరున మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థించే ఏకైక వ్యక్తి సంఘ కాపరి అనే దైవజనుడు మాత్రమే. కానీ వింతేంటో తెలుసండి, సంఘ కాపురులను అభిమానించకుండా, ప్రేమించకుండా, సంఘ కాపురులకు పరిచర్యలో సహకరించకుండా 2 రోజులు 3 రోజులు ప్రసంగం చేయటానికి వచ్చి వెళ్తారు చూసారు ప్రసంగికుడు, ఆడు హీరో అండి సంఘాలకి. అలా అయిపోయింది ఈ రోజుల్లో. అయ్య బాబో, ఇదేంటిది? అసలు మీరు గుర్తుండరు తెలుసా మాకు? అమ్మో, మంగాచార్యులు గారు అంటే చాలా ఇష్టం అండి. నువ్వు గుర్తుండవు నాకు. వేరే చోటకు వచ్చినప్పుడు నన్ను గుర్తుపట్టారా అంటాడు ఒకడు వచ్చి. గుర్తుపట్టడానికి ఎబోలా వ్యాధికి ఏమన్నా మందు కనిపెట్టేమంటారు నువ్వు అని అనాలని ఉంటుంది, కానీ అనలేం, బాధపడతారు కదా. అప్పుడు నేను వాడిని ఏం అనలేక బాధ కలిగినా సరే, ఎందుకంటే నన్ను గుర్తుపట్టారా అని ఎవరిని అడగండి, ఎదుటి వాళ్ళు గుర్తుపట్టేలాగా బ్రతకండి, అది గొప్ప విషయం. ఎప్పుడు నన్ను గుర్తుపెట్టారా అని తెపాల వెళ్ళిపోవటం కాదు. నేను ఎవరిని అడగను, చిరాకు నాకు అలాగా. ఎక్కడి నుంచో వాళ్ళు గుర్తుపట్టి వస్తారు, అయ్యగారు మీరు ఎక్కడ ఉన్నారంటే టిఫిన్ చేస్తున్నారా, సరేలే అలాగా. ఎదుటి వాళ్ళు మంచిగా మనల్ని గుర్తుపట్టేలా బ్రతకండి. నన్ను గుర్తుపట్టారని ఎవరిని అనకండి. వచ్చి అడుగుతారు, వాడిని ఏమనగలం ఆ సమయంలో? అప్పుడు మీరు అక్కడ అని లోపల ఆడి చెప్పేస్తారు మొత్తం, ఆడే మొత్తం అవునండి ఎక్కడండి అని. అలాగా, ఓకే బాగున్నారు అంతా, సరే అని చెప్పి వచ్చేస్తాను పక్కకి. కానీ మీరు ఎప్పుడు గుర్తుండేది ఎవరికో తెలుసా? మీ సంఘ కాపరి గారికి. సంఘ కాపరి చాలా ప్రముఖమైన వ్యక్తి అండి. దేవుని తరువాత సంఘానికి ప్రముఖమైన వ్యక్తి సంఘ కాపరి గారు. ఆ యొక్క కాపరి గారి యొక్క దైవజనుని యొక్క సలహాలు, సూచనలు, హెచ్చరికలు ఏ సంఘమైతే గైకుంటూ దేవుని ఆజ్ఞల మార్గంలో ముందుకు సాగుతుందో ఖచ్చితంగా సిద్ధపాటు అనే మెట్టు ఎక్కుతారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘ వధువు సిద్ధపాటు కొరకే దేవుడు ప్రార్థనా మందిరం అనబడిన విడిది గదినిచ్చారు. విడిది గదిలో వాక్యపు అర్థం ఉంటుంది, ప్రార్థన దువ్వెన ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. అదే సమయంలో దైవజనుడు కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇలాంటి గొప్ప అనుభవాలు కలిగిన దేవుని మందిరం అనబడిన విడిది గది అనుభవం కలిగి రాకడకు సిద్ధపడి పరలోకపు అంతఃపురము నుండి రానై ఉన్న ప్రభువు, ప్రియుడు, పెండ్లి కుమారుడు, వరుడు అయిన యేసు ప్రభువు వారిని ఎదుర్కోవటానికి విడిది గదిలో నుండి రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. విడిది గదిలో నుండి వెళ్ళి ఆయనను ఎదుర్కోవాలి. కనుక మానకుండా దేవుని మందిరానికి వెళ్ళండి. దేవుని మందిరం అనబడిన విడిది గదిలో రాకడకు సిద్ధపడండి. దేవుని మందిరం అనబడిన విడిది గది అనుభవంతో ప్రభువుని మనం ఎదుర్కొందామండి. మందిరాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. మందిరానికి వెళితేనే భక్త, ఇంటికాడ ఉంటే భక్తి కాదా, మేము ఇంటికాడ ఉండి కూడా ప్రార్థన చేసుకుంటున్నాం అనేవాళ్ళు కూడా తయారయ్యారండి. అలాంటి వాళ్ళను బైబిల్ ఏమంటుందో తెలుసా అండి? అడవి కుక్కలు అంటుందండి. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం చదువుకున్న తర్వాత, ఇప్పుడు కాదు,
వారి నగరులలో నక్కలను, వారి సుఖవిలాస మందిరములలో అడవి కుక్కలను మొరలిడును అని వ్రాయబడింది. అక్కడ నక్కలు కుక్కలను ఉంటుంది, అది అలంకార పదప్రయోగం. అది నక్కలు అనే మాటను పక్కన పెట్టి కుక్కలు అనే పాఠాన్ని మనం తీసుకుంటే ఏ కుక్కలవి? అడవి కుక్కలు. అడవి అంటే లోకము, కుక్కలు అంటే మనుషులు. అడవి కుక్కలు అంటే లోక సంబంధమైన మనుషులు. వీళ్ళు మొర్ర పెడతారు అంటే ప్రార్థన చేస్తారు. ఎక్కడ ప్రార్థన చేస్తారు? సుఖవిలాస మందిరములలో. సుఖవిలాస మందిరం అంటే ఇల్లు. దేవుని మందిరం వేరు, సుఖవిలాస మందిరం వేరు. సుఖవిలాస మందిరం అంటే ఇల్లు. నీ ఇంటికాడ అడిగే నాథుడు ఉండడు. ఏంటి ముసుగులు వేసుకోలేదండి కొంతమంది? ముసుగులు వేసుకోండి. స్తోత్రం అంటే చేతులు ఎత్తరే, ప్రార్థన అంటే ఏకీభవించరే, కాళ్ళు జాపం కూర్చుంటారంటే సరిగ్గా కాళ్ళు పెట్టుకోండి అని ఇలాంటి మాటలు అడిగి గద్దించి బుద్ధి చెప్పే సేవకుడు ఇంటింటి దగ్గర ఉండడు అని చెప్పడానికి నేను చెప్తుంటే ఇప్పుడు చెప్తున్నాను అనుకుంటున్నారు వీళ్ళు. సరి చేసేస్తున్నారు. ఇప్పుడు చెప్పట్లేదు అయ్యారు ఎంతకీ. నేను అంశం ఏంటి? ఇంటికాడ అడిగే నాథుడు అది చెప్తుంటే వీళ్ళు చూడండి. ఇప్పుడు అంటలేదండి బాబునే. ఇలాంటి మాటలు అడిగి గద్దించి బుద్ధి చెప్పే సేవకుడు ఇంటింటి దగ్గర ఉండడు గనుక ఇక వాళ్ళ ఇష్టం. ప్రార్థన చేసినా చేయకపోయినా అడిగేవాళ్ళు ఉండరు. ఎందుకంటే నీ ఇల్లు సుఖవిలాస మందిరం. నువ్వు కలిగి ఉండవలసిన అనుభవం దేవుని మందిరం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఇళ్ళకాడే మ్రగ్గిపోయే వాళ్ళు అడవి కుక్కలు. దేవుని మందిరానుభవములో ఎదిగే వాళ్ళు ఒలీవ మొక్కలు. అడవి కుక్కవా ఒలీవ మొక్కవా నిర్ణయం నీకే విడిచిపెడుతున్నాను. మనం దేవుని మందిరములో ఒలీవ మొక్కలమై ఒలివ చెట్లమై వృద్ధి నొందితేనే మనకు మేలు అన్న సంగతి మరొక్కసారి మీకు నేను తెలియజేస్తున్నాను. నీరసం వచ్చినా, వర్షం వచ్చినా, చుట్టాలు వచ్చినా, మైకి వినిపించినా వినిపించకపోయినా ఆలస్యం చేయకుండా త్వరపడి సకాలంలో దేవుని మందిరానికి ప్రతి ఆరాధనకు మానకుండా రండి. దేవుని మందిరమునబడిన విడిది గదిలో రాకడకు సిద్ధపడండి. రాకడలో మనం ఎత్తపడదామండి. ప్రభువు చేత కొనిపోబడదాం. పరలోకానికి చేరుకుని నిత్య జీవాన్ని అనుభవిద్దాం. పరలోకపు గవిని అయిన దేవుని మందిర అనుభవంతోనే మనం ప్రభువుని ఎదుర్కొందాం. దేవుడి క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. తరలో ఉంచి కన్నులు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయండి. దయచేసి కన్నులు మూసి హృదయం తెరవండి. హృదయపూర్వకముగా ప్రార్థన చేయండి. ఇదిగో ఈ 6వ సంవత్సరపు మందిర ప్రతిష్ఠా వార్షికోత్సవ సభలలో 2వ దినమందు మనము ఉన్నాం. దేవుని పని కొరకు పిలవబడి ఏర్పరచబడి నియమింపబడినటువంటి తమ్ముడు చందు స్టీఫెన్ గారిని మందిరాన్ని ఇవ్వటమే కాదు, 6వ వార్షికోత్సవ సభలలోనికి వారిని దేవుడు ప్రవేశపెట్టారు. వారు చేయుచున్న పరిచర్య, వారికి దేవుడిచ్చిన సంఘం మరింత విస్తరించాలని, దైవజనుని బహుబలముగా ప్రభు వాడుకోవాలని కూడా ప్రతి ఒక్కరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ఒక తీర్మానం చేయండి. నెహెమ్యా గారి కాలంలో ప్రజలు చేసిన తీర్మానం, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అని తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని ఈరోజు నువ్వు చేయగలవా? చేతులెత్తి చెప్పగలవా? మా దేవుని మందిరమును నేను విడిచిపెట్టనని చేతులెత్తి దేవునికి చెప్పగలవా? ధైర్యంగా. పిరికి వారు నరకపాత్రులు అవుతారు. ధైర్యంగా చెప్పగలవా? చేతులెత్తి చెప్పుటకు సిగ్గుపడకు. మన దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాం. నేను వెళ్ళే మందిరానికి మానకుండా నేను వెళతాను. మందిరానుభవంలో నేను రాకడకు సిద్ధపడతాను అన్నవాళ్ళు మీ 2 చేతులు పైకి చాపి చూపండి. మీ కొరకు ప్రార్థన చేయబడింది. సకలాశీర్వాదాలకు కారణభూతుడా మీకు స్తోత్రములు. దేవా, విత్తబడిన వాక్యమునకు నీరు కట్టి ఫలింపు కలిగించండి. మీ 2వ రాకడకు ప్రతి ఒక్కరిని ఆయత్తపరచండి. తీర్మానపూర్వకముగా చేతులెత్తిన బిడ్డలున్నారు. వారి తీర్మానాలను మీరు స్థిరపరచండి, వారిని బలపరచండి. తీర్మానములకు తగిన జీవితములు జీవించే కృపాభిషేకం బిడ్డలపై కృమ్మరించండి. మీ మందిరములో ఒలివ చెట్ల వలె వృద్ధి నొందే భాగ్యవంతులుగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దండి. ఈ సభలను ఇంకా అద్భుతంగా జరిగించండి. వేలాది మందిని స్థలానికి తోడుకురండి.
ఈ సభలకు ప్రతిఫలముగా సంఘములో నూతనాత్మలు చేర్చబడునుగాక, సేవ విస్తరించునుగాక, పరిచర్య ప్రబలునుగాక, ప్రతి వ్యతిరేకత పాదపీఠమగునుగాక. తమ్ముడు చందు గారిని, వారి కుటుంబాన్ని దేవా